ఉమ్మడి అనంతపురం జిల్లాలో భానుడి దెబ్బకు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. రాయదుర్గం, తాడిపత్రి, అనంతపురం, పుట్టపర్తి, కదిరిలో 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు వేడిగాలులకు వృద్ధులు, చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. అనంతపురంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ప్రజలు ఏమంటున్నారు? మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో బాణుడు బగబాగ దెబ్బకు బయట రావాలంటే భయపడే పరిస్థితి. ప్రస్తుతం మనం అనంతపురం నగరంలోని ప్రధాన రహదారి పైన ఉన్నాం. బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. మధ్యాహ్నం దాటిందంటే బయటికి రాకుండా ఇంటికాడ సేద తీరుతున్న పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉందో తాడిపత్రి, మనకసీర, అలాగే సత్సా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. కొంతమంది వాహనదారులు ఇక్కడ వెళ్తున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎండలు ఎలా ఉన్నాయి? బీభత్సంగా ఉన్నాయి. అంటే గత ఏడాదికి ఇప్పుడు ఏడాదికి తేడా మనకు కనపడిస్తుంది. ఇప్పుడే చాలా ఎక్కువ ఉన్నాయి. బయటకు కూడా రాలేకపోతున్నాం. అయితే అవి ఎండకు భయపడి పనులు కూడా చేసుకోలేకపోతున్నాం బాగా నీట్గా. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎలాంటి జాగ్రత్త అంటే మామూలు ఇంకా తప్పదు, ఇంకా అట్లనే. మరొక వాహనదారు ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎండలు ఎలా ఉన్నాయన్న? భారీగా ఉన్నాయి ఎండలు. బయటికి రావాలంటేనే భయం అవుతుంది. ఏమున్నా కూడా చల్లబొద్దులు ఏమైనా పని చేసుకోవాలా, సైలెంట్గా ఇంటిగా ఉండాలి అంతే. అని ఈ ఎండలకి ఏమన్నా ఆరోగ్యం పాడవుతుందని భయపడుతున్నాం. ఇప్పటికే చాలామంది ఏదైతే ఉన్నారో చిన్న పిల్లలు కూడా ఎండబారిన పడి హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి. మరో వాహనదారుడు, అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత ఏడాది పోల్చి ఎండలు పెరిగాయా? ఒక 3 రోజుల నుంచి ఎక్కువ ఉన్నాయి. కాకపోతే కొంచెం బయటకు రాకుండా ఉండడమే బెటర్. చిన్నపిల్లలు కానీ బయటకు తిరుక్కోకుండా కొంచెం శ్రద్ధ తీసుకుని నీళ్ళు ఎక్కువ తాగి కొంచెం మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మధ్యాహ్నం పూటలో బయటకు రావడం చాలా ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు నా అభిప్రాయం. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జారీ చేస్తుంది. 2-3 డిగ్రీలు పెరుగుతుంది. ఎలా అనిపిస్తుంది ఈ 2-3 రోజులు? కానీ మన జాగ్రత్తలు, మన ఆరోగ్యాన్ని కాపాడగా మనం బాగుండాలి, కానీ వేరే వాళ్ళు ఏం కాదు కదా. కాబట్టి మనమే ఆరోగ్యంగా ఉండడానికి కొంచెం ఏదైతే పరిస్థితి ఉందో ప్రస్తుతం మనం చూడొచ్చు. నగరంలోని ప్రధాన రహదారులంతా నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి ఉంది. మరికొచ్చేపు అయితే పూర్తి స్థాయిలో ఈ దారంతా కర్ఫ్యూ ఉన్న వాతావరణం కనపడుతోంది. ప్రధానంగా ఒక వారం నుంచి ఉష్ణోగ్రతలు గమనిస్తే అనంతపురం అలాగే సత్సాయి జిల్లాలో 35 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా 39-40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలను వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎండబారి నుంచి పడకుండా చల్లటి పానీయాలు సేవించాలని, అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. చాలా వరకు మహిళలు స్కార్ఫ్ ధరించి, మగవాళ్ళు అయితే టోపీలు ధరించి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. గొడుగులు, అంబ్రీలాలు వాడుతున్నారు. అలాగే ఏదైతే ఉందో చల్లటి వస్తువులు, పానీయాలు కూడా సేవిస్తున్న పరిస్థితి. ఇప్పటికే చిన్నారులు ఎండబారిన పడి చాలామంది అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో బారిన పడుతున్న సమాచారం కూడా ఉంది. ఎండవేడి నుండి తట్టుకోవడానికి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పి ఇటు వాహనదారులు బయటకు వస్తున్న వారు కూడా చెప్తున్నారు. మరికొంతమంది ఏదైతే ఏదందో ఎగ్జామ్స్ టైం, 10వ తరగతి పరీక్షల ఎగ్జామ్స్ టైం కూడా రేపు నుండి ఉండడంతో విద్యార్థులు కూడా ఏదైతే ఉన్నారో పరీక్షలు కావాల్సిన విద్యార్థులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఎవరైతే విద్యాశాఖ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి. ఇదే అనంతపురం జిల్లాలో ఎండకు సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ సుదర్శన్, శ్రీనివాస్, ఎన్టీవీ.